కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేతలు మన సమాజంలో నిజమైన మార్గదర్శకులు. కార్మికుల హక్కుల కోసం నిలదెక్కుకొని పోరాడుతున్న ఏఐటియుసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన మియాపురం గోవర్ధనాచారి, నర్సంపేట డివిజన్ ఏఐటియుసి కార్పెంటర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె బ్రహ్మచారి మెట్రో ఉదయం యాంకర్ శ్రావ్యతో ముఖాముఖి. అందరికీ నమస్కారం. మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ గ్రూప్ మీడియా ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. ఈ రోజు మనం వరంగల్ స్టూడియోలో ఉన్నాం. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ స్టూడియోకి విచ్చేసిన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ మియాపురం గారు, అలాగే నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి కార్పెంటర్స్ యూనియన్ బాధ్యులు బ్రహ్మచారి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు వారిని అడిగి కార్మికుల గురించి అసలు ఏంటి అనేది, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎలా తీరుస్తున్నారో అలాంటివి తెలుసుకుందాం. వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మరి మీరు కార్మికుల గురించి అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనేది చెప్పండి. నా పేరు గోవర్ధన్ మియాపురం. నేను తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మొదటగా ఈరోజు మా యొక్క కార్మికుల యొక్క సమస్యలు, కార్మికుల యొక్క స్థితిగతుల మీద ఈరోజు వారి సంక్షేమం గురించి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మెట్రో ఉదయం ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క నిర్వాహకులకు వారికి మా ఏఐటిసి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మరి మనం కార్యక్రమంలోకి వెళ్తే అసలు లేబర్ యాక్ట్ అంటే ఏమిటి, దాని గురించి వివరించండి. ఈ భారతదేశం వ్యాప్తంగా ఇక కార్మికులు ఇక్కడ ఒక సంస్థల్లో కాకుండా ఒక నిర్ణీతమైనటువంటి యాజమాన్యాలను లేనటువంటి పరిస్థితులలో అసంఘటిత కార్మికులు ఎంతో మంది పనిచేయడం జరుగుతుంది. అటువంటి కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు ఉండాలి, ఆ కార్మికులకి భద్రత కలగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో గతంలో ఏఐటిసి ఎన్నో పోరాటాలు చేసింది. ఆ యొక్క పోరాటాలలో భాగంగానే 1996 యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కమ్యూనిస్టుగా సిపిఐ కేంద్రంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నప్పుడు 1996 పార్లమెంట్లో చిత్రానారాయణ మిశ్రా గారు, ఇంద్రజిత్ గుప్తా గారు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితులలో మా యొక్క కేంద్ర నాయకత్వం, సిపిఐ నాయకులు సంక్షేమ కార్మికుల కోసం, అంటే అసంఘటిత రంగాల్లో పనిచేసేటువంటి ఒక కార్మికుల కోసం ఒక సంక్షేమ పథకం కావాలి, అదొక రూపకల్పన చేయాలని చెప్పి అప్పుడు కోరగా ఆ యొక్క ప్రభుత్వం 1996 భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పార్లమెంట్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అది రాష్ట్రాల యొక్క పరిధులలో, వివిధ రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి అమలు చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఏర్పడిందే ఈ భవన నిర్మాణ కార్మిక చట్టం. సార్, మరి భవన నిర్మాణ కార్మిక చట్టం అన్నారు. ఈ చట్టం గురించి కార్మికులందరికీ తెలుసా? మీరు ఎప్పుడైనా వివరించారా? మరి ఈ చట్టం 1996లో చేయబడింది అయినప్పటికీ ఈశాన్య రాష్ట్రాలలో తొలుతగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం లేటుగా ఇంప్లిమెంటేషన్ అయ్యింది. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే చట్టం చేయబడ్డది ఆ యొక్క అసెంబ్లీల యొక్క పరిధిలో. కానీ మనకు వచ్చినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి సిపిఐ నాయకత్వాలు మా కార్మికులకి ఇతర రాష్ట్రాలలో సంక్షేమ బోర్డు ఏర్పడింది, మీరు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరగా కమ్యూనిస్టులు అడిగితే ఏదైనా చేస్తామని చెప్పి ఆ యొక్క సంక్షేమ బోర్డును 2006లో మొదలుపెట్టిన 2009 నుంచి అది చట్టంగా రూపొంది కార్మికులకి కార్డులు ఇస్తూ ఆ యొక్క సంక్షేమ పథకాలని కొంతగా అమలు చేస్తూ మొదలు పెట్టడం జరిగింది. సార్, మరి భవన కార్మికుల సంక్షేమం కోసం, వారి కృషి కోసం మీరు ప్రభుత్వం నుండి ఎలాంటి సలహాలు తీసుకుంటున్నారు? ప్రభుత్వం మీకు ఇస్తున్న సలహాలు, పథకాలు ఏంటి? ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ద్వారా కార్మికులకు వివిధ పథకాలని వర్తింపజేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా కార్మికుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి వివాహ పథకము, అదేవిధంగా ఒక కార్మికునికి 2 పిల్లలు ఉంటే ఆ 2 అమ్మాయిలకే, అంటే కూతుర్ల యొక్క వివాహానికి కొంత బహుమతి కింద ఒక 30,000 రూపాయల పథకం ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇది తక్కువ ఉండే, కానీ పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణాలకు పెంచుకుంటూ పోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 30,000 అందుతుంది. అదేవిధంగా వారి యొక్క డెలివరీలకు కూడా ఒక్క కుమార్తెకు 2 కాన్పులు చొప్పున 30,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికుడు సహజ మరణంతో చనిపోతే 1,30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ ప్రమాద మరణం జరిగితే 6,30,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని పథకాలు, టెంపరీ డిజేబిలిటీ అని,
పాక్షిక అంగవైకల్యము, శాశ్వత అంగవైకల్యం అని దాని యొక్క పర్సంటేజ్ని బట్టి, సదరన్ సర్టిఫికేట్ యొక్క నిర్ధారితను బట్టి ఆ పథకం యొక్క నిర్ధారిత నగదును వారి కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. సార్, మరి పనిచేసే చోట మౌలిక సదుపాయాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ఈ అసంఘటిత రంగం, మా కార్మిక సంఘాల ద్వారా ఈ కార్మికులు పనిచేయాలంటే వీరికి ఏదో ఒక అడ్డాలే తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయాలు ఉండవు. ఈ పొద్దున్నే లేవాలి, సర్ది కట్టుకొని నగరంలో కానీ పట్టణంలో కానీ వివిధ కూడళ్లలో ఎక్కడో ఒక చోట వీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మేస్త్రులు ఈ రోజు ఎంతమంది కూలీలు అవసరం పడతారు, ఈ రోజు ఎంతమందికి ఎక్కడ ఏ ప్రయాణం ఉంటుంది, అక్కడ ఎంతమంది నిర్మాణ రంగంలో పనిచేసే అవసరం పడతారు అని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వారిని తీసుకెళ్లేటువంటి క్రమం ఇక్కడ అడ్డాల వద్దనే జరుగుతుంది. అక్కడ ఈ అడ్డా కూలీలకు షెడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు మహిళలు ఉంటారు, మా కార్మిక నిర్మాణ రంగంలో కూడా మహిళా కార్మికులు ఎక్కువగా ఉంటారు. అటువంటి వారు కూడా ఉదయం 4 గంటలకే సర్ది కట్టుకొని వచ్చి 5 గంటల వరకు అక్కడ పనికాడ నిలబడి వారు 10 గంటల వరకు అంటే వారికి సరైనటువంటి పని దొరికేంత వరకు కూడా అడ్డాల మీద వేచి చూడాల్సిన పరిస్థితులలో ఆ కార్మికులకు అక్కడ మరుగుదొడ్ల సౌకర్యం కావచ్చు, వారు గంటల వెనబడి నిలబడి చూడాల్సిన పరిస్థితి. అంటే కార్మికులు పని చేసే కాడ పొద్దంతా నిలబడాలి, ఇక్కడ పని కోసం ఎదురు చూసే కాడ పొద్దంతా నిలబడాలి. అటువంటి కార్మికులకు ఆ అడ్డాల దగ్గర షెడ్ల నిర్మాణం కానీ, ఇతర మరుగుదొడ్లు కానీ, ఇతర వాటర్ సౌకర్యాలు కానీ, ఎందుకంటే తీవ్రమైన గతంలో చూసుకుంటే తీవ్రమైన ఎండలలో కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది. కనీస వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని మేము గతం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. ఆ కార్మిక సౌకర్యం ఇంప్లిమెంట్ కాదు, దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. సార్, మరి ప్రభుత్వాలు మీరు దృష్టి తీసుకెళ్తున్నా అంటున్నారు, హక్కులు కావాలని ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కార్మికులకు ఉన్నటువంటి 1996 భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే కొత్తగా ఏ హక్కులు మాకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఒక నిర్మాణ రంగ కార్మికునికి షెల్టర్ కానించి మొదలు పెడితే కార్మికుడు ఇంటికి సేఫ్ గా వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రతి సూచనలు, సలహాలు పటిష్టమైనటువంటి చట్టం ద్వారా అమలు రాయబడి ఉన్నాయి. కానీ ఆ యొక్క నిబంధనలు కాగితాలకు, ఆ యొక్క చట్టాలకు పరిమితం అవుతున్నాయి తప్ప అవి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవుతలేవు. ఆ యొక్క చట్టాలను ఆ యొక్క కార్మిక సంక్షేమ శాఖ కానీ, కార్మిక బోర్డు ద్వారా కానీ పటిష్టంగా అమలు జరిగితే కార్మికులకు చాలా మేలు జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. మరి సార్, చట్టాలు అనేవి చాలా ఉంటాయి, మరి మీరు కార్మికులకు ఇన్ని చట్టాలు ఉన్నాయని ఎప్పుడైనా వివరించారా? సంఘాలు ఏర్పరచుకునే చోట సంఘాల వారీగా మేము సమావేశాలు పెట్టడానికి మాకు కొంత మెసులుబాటు ఉంది. అటువంటి చోట్ల మేము బహిరంగంగానే అవగాహన సదస్సులు పెడుతున్నాము. కొన్ని చోట్ల యాజమాన్యాలు సంఘాలు పెట్టడానికి అవకాశం లేని చోట్ల మేము వారికి సపరేట్ గా కొంత సమావేశాలు నిర్వహించి ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాలైనటువంటి ఫేస్బుక్, ఇతర వాట్సాప్, ఇటువంటి వాటి ద్వారా కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి పని చేసే చోట యాజమాన్యం ఒత్తిడి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ కార్మికులు పనిచేసే చోట వారికి ఒక నియమితమైనటువంటి సమయం కానీ, నియమితమైనటువంటి ఒక సపోర్ట్ కానీ ఉండకపోవడంతో ఆ పని చెప్పడము, ఎక్కువ సమయం పని చేయించుకోవడము, వారు ఏదైనా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే ఈ రోజున ఇతరు పని అయిపోయింది ఇంకొకసారి పనికి పిలవమని కొంచెం బెదిరింపులకు కూడా గురవడం జరుగుతున్నది. ఏదో ఒక కార్మిక సంఘానికి అనుబంధంగా పనిచేయడం వల్ల వారి హక్కులను కాపాడుకునే విధంగా ఉంటుందని మేము వారికి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అటువంటి చోట్ల అంటే ఈ కార్మిక సంఘం అనుబంధం లేని కార్మికులకు పని ఒత్తిడి సహజంగానే ఉంటుంది. సార్, మరి ఒత్తిడి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి మీరు ఏఐటియుసి ద్వారా ఏమైనా సమస్యలను కార్మికులకు ఒత్తిడి జరిగినప్పుడు పరిష్కరించారా? ఇప్పుడు పనిచేసే చోట ఏదైనా సమస్య జరిగినప్పుడు ఆయా సంబంధిత వ్యక్తులు మా సంఘం దగ్గరికి వచ్చి ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు మాత్రమే మాకు ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరు పనిచేసే ప్రదేశాలు డిఫరెంట్ సెక్టార్లలో ఉంటాయి. కార్మిక సంఘాల నాయకులు వారి యొక్క దైనందిన జీవితంలో వారు కూడా అంటే ఈ నాయకులైనంత మాత్రాన వీరు కేవలం ఒక ప్రభుత్వ అధికారులు లేదని వారి విధంగా ఒక కార్యాలయంలో కూర్చొని సెటిల్డ్ జాబ్స్ కాదు వీళ్ళకి. వెంటనే తెలియకపోయినా సమయం తెలిసిన తర్వాత ఆ యొక్క పని, ఆ యొక్క బాధ్యతలను పిలిపించి మాట్లాడి ఆ యొక్క నష్టం జరిగినటువంటి కార్మికునికి కొంత న్యాయం జరిగేలా, అతనికి జరిగినటువంటి ఆ యొక్క ఇబ్బందులని
ఆ యొక్క యాజమాన్యాల ద్వారా కొంత ఇప్పించి వారికి వైద్య సాయం కావచ్చు, లేదా ఇతర కుటుంబం గడవడానికి కొంత వెసులుబాటు కావచ్చు, ఇప్పించడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కార్మికుల కోసం ఉన్న పథకాలు సరిగా అందుతున్నాయా, లేదంటే ఏదైనా జాప్యం జరుగుతుందా? మీ మాటల్లో వివరించండి. ఇప్పుడున్న పరిస్థితులలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమానికి నిధులు జాప్యం చాలా జరుగుతుంది. దరఖాస్తులు పరిశీలించడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం మా యొక్క సంక్షేమ బోర్డు పరిధిలో సిబ్బంది ఎక్కువగా లేకపోవడం ద్వారా, అధికారులు ఉన్నారు, ప్రతి ఒక్క సర్కిల్కి ఏఎల్ఓ ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్, కొన్ని సందర్భాల్లో జూనియర్ అసిస్టెంట్ కూడా లేని పరిస్థితి కార్యాలయాల్లో. మా యొక్క కార్మిక శాఖలో ఈ సిబ్బందిని నియమించుకోలేకపోవడం, రిక్రూట్మెంట్ లేకపోవడంతో కార్మిక పథకాలు చాలా జాప్యం జరుగుతున్నాయి. ఈ జాప్యాన్ని నివారించడం కోసం సిబ్బందిని నియమించుకోవడానికి తగిన వెసులుబాట్లు కార్మిక బోర్డు చర్యలు చేపట్టాలని మేము కూడా వినతి పత్రాలు అందజేస్తున్నాం. ఆ విధంగా వారికి కనుక సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు త్వరితగతిన పూర్తయి కార్మికులకు త్వరగా నగదు అందడానికి సౌలభ్యం ఉంటుంది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మరి మీ మాటల్లో ఇందాక సంక్షేమ పథకాలు అన్నారు. మరి భవిష్యత్తులో కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? ఇప్పుడు మాకు అమలు చేస్తున్నటువంటి పథకాలు, చట్టంలో ఉన్నటువంటి పథకాలు కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాంతోపాటుగా మారుతున్నటువంటి పరిస్థితులు, టెక్నాలజీ, దాని పరంగా కూడా నిర్మాణాల కాడ కొంత భద్రతా పరికరాలను ఏర్పాటు చేయడము, అదేవిధంగా కార్మికులకి రక్షణపరమైనటువంటి కొన్ని చర్యలు చేపట్టే విధంగా చేస్తూ ఇప్పుడున్నటువంటి పథకాల యొక్క స్థాయిని కొంచెం పెంచే విధంగా, ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క నగదు కొంత సమంజసమైన, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నగదు కొంచెం పెంచేది కానీ బోర్డులో ఉన్నటువంటి నిధులని కార్మికులకే ఖర్చు చేయమంటున్నాం తప్ప వేరే ఉద్దేశాలు కాదు. ఆ యొక్క సొమ్ము కార్మికులది కాబట్టి కార్మికులకే ఖర్చు పెట్టాలని నేను కోరుతాను. సార్, కార్మికుల హక్కులని ప్రభుత్వం గౌరవిస్తుందా, లేదంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తుందా? ఇక్కడ ప్రభుత్వం గౌరవిస్తుందా అని అంటే అందులోనే క్వశ్చన్ అర్థం ఉంది. కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్తుంది అని అంటే మరి కార్మికులను పట్టించుకోవట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కార్మికులు వారి యొక్క శ్రమను, రక్తాన్ని దారపోసి ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి వారి యొక్క బహుళ అంతస్తుల నిర్మాణాలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ నిర్మిస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవితాల్లో అదే కార్పొరేట్ సంస్థలు వారి యొక్క చిన్న జీవితాలను ఛిద్రం చేసే విధంగా వ్యవహరించడాన్ని ఈ ప్రభుత్వాలు సమర్థిస్తున్నాయనంటే కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నాయనే అంతర్గతంగా కాదు బహిరంగంగానే ఒప్పుకోవాల్సిన పరిస్థితి. సార్, మరి వలస కార్మికులు ఈ సంఘం కిందకి వస్తారా? ఇక్కడ వలస కార్మికులు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు మనం గతంలో 2019 ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇదొక భయంకరమైనటువంటి విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితి. వైరస్ ప్రభావం దేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల యొక్క చరిత్రను, వారి యొక్క స్థితిగతులను ఈ ప్రపంచం కళ్ళ ముందు ఉంచింది. అటు ఢిల్లీ నుంచి కావచ్చు, ఇటు దేశంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరాలన్నిటి నుంచి కార్మికులు ఒక సంచులు మూటలు కట్టుకొని ప్రాణం బతుకుంటే చాలు, ఏ రకంగా బతుకుతా అని చెప్పి పిల్ల జల్ల చిన్న పిల్లలను కూడా వేసుకొని ఏ బస్సులలో రైళ్లలో ఎక్కించుకోకపోగా అక్కడ పనిచేయించుకున్నటువంటి ఆ యొక్క సంస్థలు ఆ యొక్క కార్మికులను కొంత రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థలో వారి గమ్యస్థానాలకు చేర్చకపోవడం, మీ సాగు మీరు చావండి, బతుకుంటే మీతో మీ మళ్ళా పని చేయించుకుంటాం అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులలో కార్మికుల్ని గాలికి వదిలేస్తే ఈ ప్రపంచం మొత్తం గమనించింది. వారుపై 21 సంవత్సరాలలో ఈ యొక్క కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 44 చట్టాలను కార్మికులను సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్ వ్యవస్థలకి అప్పచెప్పే విధంగా 4 కోట్లుగా చేస్తూ 24 గంటల పనిదినాన్ని 18 గంటల పనిదినాన్ని అమలు చేస్తూ వారి శ్రమను దోపిడీ గురి చేస్తుందంటే ఈ ప్రభుత్వాలు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయో ఈ రోజు స్పష్టంగా అద్దంలో చూసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ విధార్మికుల యొక్క పిల్లల భవిష్యత్తు, వారి బతుకు తెరువు కోసం ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం. ఇది ప్రపంచం గుర్తించిన నాడు ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క సమస్యను జటిలంగా తీసుకున్న నాడు ఆ యొక్క కార్మికులకు న్యాయం జరిగితే విధంగా ఈ చట్టాలను రద్దు చేయడమే వారి కార్మికుల జీవితాలను వెలుగునింపడం అని చెప్పి మేము భావిస్తున్నాం.
మరి 18 గంటల శ్రమ దోపిడీని మీరు ఏ విధంగా ప్రభుత్వం ద్వారా అరికట్టాలనుకుంటున్నారు? వారి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ శ్రమ దోపిడీ విధానాన్ని అరికట్టాలంటే ఈ యొక్క ప్రభుత్వ నిఘా సంస్థలు ఏవైతే కార్మిక శాఖ అండ్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ పనిచేసే ప్రదేశాలలో వర్కర్స్ యొక్క రిజిస్టర్స్ కావచ్చు, వారి యొక్క పని వేళలు కావచ్చు, వారు ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు షిఫ్టుల వైద్యులు చేస్తున్నారా, ఎన్ని గంటలకు ఒక షిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మన క్వారీలు కావచ్చు, మన గ్రానైట్ తీసేటువంటి సంస్థలు ఇటువంటి చోట్ల ఈ వర్క్ రిజిస్టర్స్ అనేవి ఉండవు. అటువంటి కార్మికులు వలస కార్మికులు ఇందాక మనం అనుకున్నట్టుగా వారు సుదూర ప్రాంతాల నుంచి ఒక సీజనల్ ఎంప్లాయీస్ లాగా వస్తారు. వాళ్ళకి ఎంప్లాయీస్ అనగానే వర్కర్సే, సీజనల్ వర్కర్స్. వాళ్ళు ఒక్క ఎండాకాలం 3 నెలలు మాత్రమే ఈ యొక్క పని ఉంటుంది. ఇటువంటి వాళ్లకు కుటుంబాలతో సహా వచ్చేస్తారు. వారి యొక్క పిల్లలు, చంటి పిల్లల్ని వదిలిపోవడానికి మనసు రాదు. అలాగని వారితో ఉంచుకోవడానికి ఇక్కడ వీలు పడని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి సరైన షెడ్లు ఉండవు, సరైన నివాస సౌకర్యం ఉండదు, వారికి అక్కడ ఒక ఆహారకు పరిస్థితులు ఉండవు, ఎక్కడ వాళ్ళు కూడా ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం వాళ్ళ తల్లిదండ్రులతో ఉండడంతో వారు కూడా బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంటది. ఇటువంటి చోట్ల మేము ఏంటంటే ఈ యొక్క పని ప్రదేశాలను ఈ యొక్క అధికారులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అక్కడ యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అసలు ఎంతమంది వలస కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి, వాళ్ళకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించారు, వారికి ఆరోగ్యానికి ఏ విధంగా నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుక బట్టి తీసుకున్నాం, అక్కడ పైన ఎండ, పక్కన బట్టి, విపరీతమైనటువంటి టెంపరేచర్, ఆ లోపల ఎంతో టెంపరేచర్ తో ఇటుకలను కాలిస్తేనే అవి ఇటుకలుగా మారుతాయి. అటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ వీరికి ఆ వేడికి ఎక్కువ రక్తం చిక్కబడే పరిస్థితి ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ ఎండకు ఈ వేడికి ఆరోగ్యంలో ఉన్నటువంటి వాటర్ డిహైడ్రేషన్ అయిపోయి కార్మికులు డిహైడ్రేషన్ గురైపోయి మరణాలు కూడా సంభవించే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ డిహైడ్రేషన్ కి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? స్థానికంగా వైద్యం ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? వారికి ఓరల్స్ కానీ లిక్విడ్స్ ఉంటాయి, ఓఆర్ఎస్లు, అటువంటి ఏమైనా కల్పిస్తున్నారా? వారికి ఎలా తీసుకుంటున్నది నిఘా సంస్థ సరిగా నిఘా వేయకపోవడం వల్ల ఆ యొక్క కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా ఈ నిఘా సంస్థలు కూడా ఆ యొక్క కార్మికుల పట్ల కొంత చురుగా వ్యవహరించి వారికి సంక్షేమం పట్ల కొంత బాధ్యత కూడా వ్యవహరించాలని మేము అక్కడ సందర్భాల్లో తెలియజేయడం జరుగుతుంది. కార్మికులకు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు కార్మికులకు పనిచేసే చోట భద్రతాపరమైనటువంటి చర్యలు ఇది యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలు. ఎందుకంటే ఒక కార్మికుడు ఏ పని చేస్తున్నాడు, అది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నాడని ఇక్కడ యాజమాన్యాలే నిర్ణయాధికంగా ఉంటాయి. ఇప్పుడు ఆ యొక్క కాంట్రాక్టర్స్ కావచ్చు, ఆ యొక్క పని చేయించుకునే యాజమాన్యాలు కావచ్చు, ఇప్పుడు ఒక నిర్మాణంలో కొన్ని రకాలైనటువంటి ఒక 10-15 రకాలైనటువంటి విభాగాలు పనిచేస్తాయి. ఇప్పుడు సిమెంట్, ఐరన్, కాంక్రీటు, కంకర, రాడు, కటింగ్, వెల్డింగ్, ఇట్లా తదితరాలు, పెయింటింగ్, ఇటువంటి వాటితో పాలిషింగ్, ఇలా ఎన్నో రకాలైనటువంటి పని విభాగాలు కలిస్తేనే ఫైనల్ గా ఒక అందమైన భవంతి నిర్మాణం అవుతుంది. అయితే ఈ భవంతులు నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఆ యొక్క వివిధ కార్మికులు వారికి కొన్ని రక్షణ యొక్క సౌకర్యాలు లేకపోవడంతో కార్మికులు కొంతమంది అనారోగ్యం పాలవుతున్నారు, కొంతమందికి ప్రమాదాలు జరిగి అవయవాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నది, కొంతమందికి అంగవైకల్యాలు కూడా ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు పెయింటర్స్ ఉంటారు, పెయింటింగ్ వర్క్ చేసే వాళ్ళకు ఆ యొక్క ప్రమాదకరమైన కెమికల్స్ కళ్ళలో పడుతూ ఉంటాయి. అదేవిధంగా అల్యూమినియం పార్టేషన్స్ ఉంటాయి, ఆ అల్యూమినియం కట్ చేసేటువంటి వ్యవస్థలో ఆ యొక్క సన్నటి రౌజులు కళ్ళల్లో పడి కట్టే కళ్ళు రెటీనా కోల్పోయినటువంటి సందర్భం ఎంతో మంది కార్మికులు కళ్ళు కోల్పోయిన పరిస్థితి, చూపు కోల్పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క మిక్సింగ్, సిమెంట్ ఐరన్ మిక్సింగ్ చేసేటప్పుడు కొన్ని వెల్డింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రమాదకరమైన గ్యాసులు రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇది కోటింగ్స్ వర్క్ చేసేటప్పుడు. అటువంటి సందర్భాలలో ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్తమాకు ఇతరటువంటి వ్యవస్థలకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ కాంక్రీట్ సిమెంట్ కలిపేటప్పుడు ఆ యొక్క సిమెంట్ ను కొంత ఎక్కువ కలపడంతో చేతులకు రంధ్రాలు పడతా ఉంటాయి. ఆ కార్మికులు ఈ యొక్క కాంక్రీట్ ను కాళ్ళతోటి దాంట్లో నిలబడి పారలతోటి కలపడంతో ఆ కాళ్లకు మొత్తం పుళ్ళు పడి కట్టేయ పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో మేము ఏం డిమాండ్ చేస్తున్నానంటే యాజమాన్యాలు కార్మికులకు సరైనటువంటి రక్షణ పరికరాలను అందియాలి. అదేవిధంగా కాళ్లకు ఒక మోకాళ్ళ వరకు ఉండేటువంటి బూట్లు ఉంటాయి, అవి ప్లాస్టిక్ బూట్లు ఉంటాయి,
అవి చేతుల గ్లౌజులు ఉంటాయి. అదే విధంగా నిర్మాణాలలో ఎత్తుల్లో పనిచేసేటువంటి కార్మికులకి వారు ఈ విధంగా ఉన్న కోసం ఒక జాకెట్ ఉంటుంది, లైఫ్ జాకెట్ లాగా, హెల్మెట్ ఉంటుంది. ఈ యొక్క గోడలకు ఈ ఎలక్ట్రికల్ వర్క్స్ వాళ్ళు కొట్టేటప్పుడు ఆ యొక్క నిర్మాణాలు అల్యూమినియం ప్యాకింగ్ చేసేటప్పుడు ఫేస్ మార్క్ అంటే గ్లాస్ లా కనెక్ట్ చేసుకుంటే ఆ యొక్క డస్ట్ డైరెక్ట్ గా కళ్ళల్లో పడకుండా ఉండడం కోసం గ్లాసెస్ ఉంటాయి. అదే విధంగా ఈ ప్రమాదకరమైన రసాయనాలు మిక్స్ చేసి ఫాగ్ అంటే వెల్డింగ్ చేయడం కానీ ఇంకా కొన్ని రసాయనాలు వచ్చినప్పుడు అవి డైరెక్ట్ గా హీల్ చేసుకోకుండా ఉండడం కోసం 3 లేయర్స్ ఉన్నటువంటి ముక్కు మాస్కులు ఉంటాయి. అటువంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అది ఎక్కడ నిర్మాణం దగ్గర చూసినా ఏ కార్మికులకి ఆ యొక్క బూట్లు కానీ గ్లౌజులు కానీ ఎక్కువ శాతం అందుబాటులో ఎక్కడో కార్పొరేట్ పెద్ద పెద్ద సంస్థలు నిర్మాణాలు చేపట్టిన బయట వరకు చేసేటోళ్ళకి మాత్రమే కనబడుతున్నాయి. కానీ అంతర్గతంగా పనిచేసేటువంటి ఇండోర్ వర్క్ చేసేటోళ్ళకి ఆ సౌకర్యాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి విజిలెన్స్ వాళ్ళు వీళ్ళు చూసుకుంటూ పోయినప్పుడు ఇక్కడ సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారు అనుకోవడం కోసం మాత్రమే బయట జరుగుతుంది తప్ప ఇండోర్ వర్క్ లో చేసేటోళ్ళకి అది అమలు కావట్లేదు. పూర్తి స్థాయిలో అమలు కావాలని మేము కోరుకోవడం జరుగుతుంది. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా సంస్థలు ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ పాటించాలని మేము పోరాడుతున్నాం. సార్, మరి కార్మిక సంక్షేమ పథకాలను ప్రైవేట్ పరంగా చేస్తే మీకు కలిగే నష్టాల గురించి చెప్పండి. ఈ కార్మిక సంక్షేమ పథకాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అని అంటే కార్మికులను రోడ్డు పాలు చేయడమే. ఎందుకంటే ఈ కార్మిక సంక్షేమ చట్టాల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి ఇది కేవలం కార్మిక సంఘాల ద్వారానే సాధించుకున్న చట్టం. అంటే కార్మికులు తమ కార్మిక సంఘాల ద్వారా కొట్లాడి ఒక పార్లమెంట్ లో ఒక చట్టాన్ని తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్నటువంటి ఈ యొక్క సంక్షేమ బోర్డు ఏ రకంగా అమలు అవుతుంది అన్నది మనం కొంత బ్రీఫ్ గా వెళ్తే ఇక్కడ కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ ఆర్థిక శాఖల నుంచి కానీ ఏ విధమైన ఫండ్స్ సంక్షేమ బోర్డుకు రావు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నిర్మాణాల ద్వారా మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రం ఇస్తలేదు, మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయనంటే ఇక్కడ ఎవరైనా నిర్మాణాల ద్వారా అంటే ఒక యాజమాన్యం ఒక బహుళ అంతస్తు కావచ్చు, ఒక సింగిల్ అంతస్తు కావచ్చు, ఒక నిర్మాణం 1 లక్ష రూపాయల నిర్మాణం చేయబడితే దాంట్లో 1% సెస్ అంటే ఒక 100 రూపాయలు సంక్షేమ బోర్డుకు జమ చేస్తుంది. ఆ విధంగా ఎన్నో 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, రోడ్లు, రహదారులు, ఇతర నిర్మాణాలు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ని అపార్ట్మెంట్లు, ఈ యొక్క నిర్మాణాలు నిత్యం నిర్మాణాలు జరిగేటువంటి ఈ దేశంలో ఆ నిర్మాణాల ద్వారా 1% సెస్ బోర్డుకు జమ చేయడం జరుగుతుంది. ఆ విధంగా జమ అయినటువంటి ఆ యొక్క నిధులే ఈ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించడం జరుగుతుంది. ఆ యొక్క సంక్షేమంలో మిగిలినటువంటి నిధులను ప్రభుత్వాలు తమ ఆధీనంలో అంటే కేవలం మంత్రిత్వ శాఖ అనేది ఒక అజమాయిషీ సంస్థే తప్ప కార్మిక సంక్షేమ నిధులను ఇతర పథకాలకు మళ్లించడానికి లేదు. కానీ గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఈ యొక్క కరోనా టైంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి 300 కోట్లు తీసి కార్మికులకు ఇవ్వడం జరిగింది. అది ఆనాటి ప్రభుత్వం నేను ఇచ్చిందని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ముందు కూడా కళ్యాణ లక్ష్య పథకాలు, ఈ పథకాలు అమలు చేయడం కోసం అంటే ఓట్ల యొక్క రాజకీయాల కోసం ఈ యొక్క నిధులు బోర్డు నిధులను తీసి వారికి కళ్యాణ లక్ష్యకి పంచుకోవడం జరిగింది. అదేవిధంగా 2000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ యొక్క బోర్డులకు వెళ్ళి పైసలు తీసి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ సంక్షేమం అనేది కార్మికులకు వారి యొక్క రెక్కల కష్టం మీద తీసుకొచ్చి రూపాయి కూడబెట్టుకుంటే ఈ కూడబెట్టుకున్న పైసలు రాజకీయాలకు, రాజకీయ లబ్ధులకు ఉపయోగించుకోవడం కార్మికుల యొక్క తెలియకుండానే వారి కడుపులో ఉన్న అన్నాన్ని సైతం పీక్కొని తినేటువంటి ఒక దుష్ట సంప్రదాయాన్ని మేము భావిస్తున్నాం. ఆ యొక్క పరిస్థితులలో ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను ప్రైవేట్ వారికి అప్పచెప్తే ఇక శవాలను రాబందులు పీక్కదిన్నట్టుగా ఇప్పుడు కేవలం ఆ యొక్క కుటుంబాలు నష్టపోతున్నాయి. కానీ ఆ చనిపోయిన శవాలను కూడా రాబందులు పీక్కదిన్నట్టుగా ఈ ప్రైవేట్ సంస్థలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఒక ఉదాహరణ, ఆ రోజులలో LIC అనేటువంటి ఒక సంస్థ, కేంద్ర సంస్థే కొన్ని మంది ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఆ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులే మాకే సరిగా అమలు చేయలేదని చెప్పి అంటే పేర్లు బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగులు వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సర్వీసులో ఉన్న ఉద్యోగి తన జీతం పైసలు దాచుకున్నటువంటి సబ్సిడీనే వారికి సమయం ఉన్నప్పుడు
ఏ ఆధారం లేని కార్మికులకు మీరు న్యాయం చేస్తారని మేము భావించడం లేదు. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలి, బోర్డు పరిధిలోనే వారికి చెందాలని మేము కోరడం జరుగుతుంది. మరి ఏఐటియుసి ద్వారా మీరు సాధించిన ముఖ్య విజయాల గురించి చెప్పండి. ఇప్పుడు ఏఐటిసి అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు. ఏఐటిసి అనేది ఒక విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ఆర్గనైజేషన్. భారతదేశ వ్యాప్తంగా ఏఐటిసి అంటే ఆ ఏఐటిసిలో మేము ఒక అణువు. ఏఐటిసి సాధించిన విజయాలు అంటే అవి దేశవ్యాప్తం. ఒకసారి మనం గతంలో చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి చూసింది. అటు రైల్వేలు కావచ్చు, ఇటు ఎల్ఐసి కావచ్చు, అటు సింగరేణి కావచ్చు, ఇటు విద్యుత్ సంస్థలు కావచ్చు, ఎన్నో కేంద్ర సంస్థలను అంటే 1950 మనకు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగి మన పార్లమెంట్ మన భారతదేశ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అప్పుడు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తే ఈ గత 10 ఏళ్లుగా కేంద్రంలో అవలంబించిన బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ వాటిని ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మన రైల్వేలు గతంలో ఒక ప్రయాణికుడు రైల్వే స్టేషన్ లో ప్రయాణం చేయాలని అంటే ఒక టికెట్ తీసుకుంటే సరిపోయేది, ప్లాట్ఫామ్ టికెట్ అనేది ఉండేది కాదు. కానీ తర్వాత ఒక ₹2 ప్లాట్ఫామ్ వెయిటింగ్ టికెట్ వచ్చింది. అది ఒక నామమాత్రంగా ఒక ప్లాట్ఫామ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టాలంటే కూడా ₹50 ప్లాట్ఫామ్ టికెట్, మెట్రో ఇతర సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ ఛార్జీలు పెరగడం సహజమైతే ఆ యొక్క సంస్థలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేక ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోర్టులు ఉన్నాయి. అవి మన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా చేసి మనకు ఎంతో ఆదాయం తెచ్చినటువంటి పోర్టులు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్వహణలో ఉండాల్సినటువంటి సంస్థలు అవి. వాటిని కూడా అదాని అంబానీ లాంటి వాళ్లకు పోర్టులను ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. ఇవాళ ఆహార సంస్థలు గిడ్డంగులు ఒక రైతు పండించిన పంట తన ఇంట్లో నిల్వ చేసుకునే సామర్థ్యం లేక, ఎందుకంటే తాను ఉండడానికే గూడు సక్కగలిగినటువంటి ఒక రైతు తన పంటను ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియక ఎఫ్సీఐ గోదాములలో నిల్వ చేసుకుంటాడు పంట రేట్ వచ్చేదాకా అమ్ముకోవడానికి కోసం. అటువంటి గోదాములను కూడా నువ్వు నిల్వ చేసుకోవడానికి ఇంత రుసు అని చెప్పి ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం అదాని సంస్థకు ఆ గిడ్డంగులను కొన్ని కోట్ల రూపాయలకు అప్పచెప్పడం జరిగింది. అంటే మనకు అన్నం పెట్టే రైతు కూడా వాడు ఇంకొకరి చేతిలో బందీ అయిపోయాడు. ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నది. అంటే అటువంటి వాటిని నిలువరించడం కోసం ఇవాళ ఎన్నో రకాల పోరాటం చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి రైతు పోరాటం 9 నెలలు రైతులు ఢిల్లీ వీధులలో కంచెలు వేసి ఇచ్చేసినా కానీ ఏఐటిసి ప్రధాన పాత్ర కూడా పోషించింది. ఆ రైతు చట్టాలు వెనుకకు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఏఐటిసి ఎన్నో విజయాలను, సుదీర్ఘమైన విజయాలు. ఇవాళ బ్యాంకింగ్లు ప్రైవేట్ పరం కాకుండా సామాన్యుడు దాచుకున్నటువంటి సొమ్ము తన యొక్క ఉద్యోగానికి ఉపయోగించుకునే విధంగా బ్యాంకులను జాతీయ పరంగా ఉంచడం కోసం ఆ రోజు బ్యాంకులు నిర్వహించడం జరిగింది. ఎల్ఐసి కూడా సామాన్యునికి అందుబాటులో ఉండాలని చెప్పి ఎల్ఐసి ప్రైవేట్ పరంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆకాశం నుంచి మొదలు పెడితే మన అడుగు నెల వరకు కూడా ఎన్నో పోరాటాలు, అంటే చరిత్రలో నమోదు కాని విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలను చెప్పుకోవడానికి మన జీవితకాలం సరిపోదు, ఒక గ్రంథం కూడా సరిపోదు. మరి మీ కార్మికులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పుడు కార్మికులకు మా ఏఐటిసి సంఘం ద్వారా ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి సూచన, ఏ కార్మికుడైనా కానీ సంఘటితంగా ఉంటేనే మన హక్కులను కాపాడుకోగలుగుతాం. అసంఘటితంగా ఉంటే మనం ఏ హక్కుల్ని ప్రశ్నించలేము, మన హక్కుల్ని కాపాడుకోలేము. మనకు చిన్నప్పుడు పుస్తకాల్లో ఒక కథ చదువుకున్నట్టుగా ఒక పుల్ల అయితే అందరూ విరిచేయగలుగుతాం సులభంగా. అదే ఒక కట్టెల మొప్పును మనం విరిచేయలేని విధంగా మనం సంఘటితంగా ఉంటేనే మన హక్కులు మనం కాపాడబడతాయి. అది కేవలం ఒక నిర్మాణ రంగ కార్మికులే కావచ్చు, ఏ కార్మికులైనా కానీ, అటు వీధి వ్యాపారస్తులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ప్రైవేటు మాల్స్లలో పనిచేసేటువంటి ఎవరైనా సేల్స్ గర్ల్స్ కావచ్చు, సేల్స్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ పెట్రోల్ బంకులలో పనిచేసేటువంటి ఒక పెట్రోల్ పంపు మ్యాన్స్ కావచ్చు, అసంఘటిత రంగంలో ఏ రంగంలోనైనా కానీ పనిచేసేటువంటి ఏ వ్యక్తులైనా కానీ ఒక సంఘాన్ని, ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఏదైనా ఒక జాతీయ సంఘానికి అనుబంధంగా ఉంచుకుంటే ఆ యొక్క సంఘాలు మీ యొక్క సమస్యలను జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు పరిష్కరించి మీ యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి ఆ సంఘాలు ఉపయోగపడతాయని, ఆ యొక్క సంఘాలతో అనుబంధంగా ఉండడం మీ యొక్క భవిష్యత్తుకు మంచి ఉపయోగమే తప్ప నష్టాలైతే ఏమీ లేవని
ఏ కార్మికుడైనా సంఘాలకు అనుబంధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. సార్, మరి మీరు ఈ రంగంలోకి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? ఎలాంటి ప్రోద్బలంతో వచ్చారా, లేదా మీకు ఇష్టమైనది మీరు ఇందులోకి వచ్చారా చెప్పండి. నేను నా చిన్నప్పటి నుంచి కొంచెం వామపక్ష సిద్ధాంతాలతో వామపక్ష భావజాలంతో నేను ఉండడం జరిగింది. దానికి కారణం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా యొక్క స్కూళ్ళల్లో కొన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తూ విద్యార్థి పోరాటాల మీద అవగాహన కల్పించడం, వారు కొంత విప్లవ సాహిత్యాన్ని పాటల ద్వారా కావచ్చు, ఉపన్యాసాల ద్వారా కావచ్చు మా యొక్క స్కూళ్ళలో కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో నేను ఆ భావాల పట్ల ఆకర్షితులయ్యి ఆ యొక్క సమాచారాన్ని క్రోడీకరించి ఆ యొక్క నాయకుల చరిత్రలు, అసలు పోరాటాలు ఏంటిది, దాని వైపుగా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. ఆ క్రమంలో ఇక ఏదో కొంత చదువు అయిపోయింది, తర్వాత కొంత అయిపోయిన తర్వాత ఇక నేను నా యొక్క వృత్తి మీద ఆధారపడి నేను ల్యాప్టాప్ పని చేసుకుంటూ చేస్తున్న క్రమంలో నర్సంపేటకు నేను వృత్తిరీత్యా రావడం జరిగింది. ఈ యొక్క నర్సంపేట ప్రాంతంలో అదే సంవత్సరంలో మాదనపేట రోడ్డుకు గుడిసెలు వేయడం జరిగింది. ఆ గుడిసెలలో నేను కూడా ఒక పార్టీ కార్యకర్తగా కమిటీగా అక్కడ గుడిసేసుకోవడం వెళ్ళే క్రమంలో నా యొక్క భావజాలం, నా యొక్క వాక్చాతుర్యం, నా యొక్క వ్యవహార శైలి చూసి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పంజాల రమేష్ గారు, ఆయన రాష్ట్ర సమితి సభ్యులుగా ఉన్నారు అప్పుడు, ఇప్పుడు కూడా రాష్ట్ర సభ్యులే. వారు నా యొక్క ఇన్స్పిరేషన్, నా యొక్క కమిట్మెంట్ ని గ్రహించి నన్ను ఫుల్ టైం కార్మిక సంఘంలోకి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్నాళ్ళు నేను బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ బాధ్యులుగా ఉన్నా. తర్వాత ఈ 2 సంవత్సరాలకు ఒకసారి మాకు యూనియన్ ఎలక్షన్స్, కార్మిక సంఘాల బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో నేను స్వతహాగా కార్మికుడిని, కార్పెంటర్ని కావడంతో వృత్తి సంఘాలకు బాధ్యత అయితే బాగుంటుందని చెప్పి నన్ను భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా ప్రమోట్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అటు స్థానికంగా పంజాబ్ రమేష్ గారు, ఇటు జిల్లా వైపు నుంచి మాకున్నటువంటి నిర్మాణ బాధ్యులు, రాష్ట్ర నిర్మాణ బాధ్యులు, వరంగల్ జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, ఆయన రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్ర సమితి సభ్యులుగా, ఇప్పుడు రాష్ట్ర సహాయ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. వారు ఇప్పుడు రాష్ట్ర సహాయ కార్యదర్శి. వారు కూడా ప్రతి విషయంలో నాకు చారి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ రకంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వీరుతో పాటుగా అటు జిల్లా కార్యదర్శి గారు కావచ్చు, ఇటు మా యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మా గన్నా రమేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారి వారి సలహాలు సూచనలు అందించడం, నాకు ఈ రంగం మీద విశేషమైనటువంటి పట్టు రావడానికి ప్రధాన కారణం మాత్రం మా యొక్క జిల్లా నిర్మాణ బాధ్యులు ప్లస్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు రమేష్ గారు, శ్రీనివాసరావు గారు, వీరిద్దరే ప్రధానంగా అని చెప్పుకోవచ్చు. నా యొక్క నిర్మాణానికి, నా యొక్క కృషికి, నా యొక్క ఈ యొక్క రంగంలో నేను ఈ రకంగా ఎదుగుదలకు వారి ప్రోత్సాహం చాలా ఉంది, మరవలేను. అదేవిధంగా పక్క జిల్లాల కార్యదర్శులు కూడా నాకు కొన్ని సందర్భాలలో నాకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నేను ఈ యొక్క నిర్మాణ రంగంలో కార్మికుల సమస్యల పట్ల పోరాటాలు చేస్తూ కొంత మేరకు సక్సెస్ సాధించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఆ రకంగా నా యొక్క పునాదులు ఈ రకంగా పడ్డాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కదండి, ఈ రోజు మరి గోవర్ధన గారు అండ్ బ్రహ్మచారి గారు చాలా చక్కటి విషయాలు వివరించారు. కార్మికుల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అలాగే కార్మికులకు ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో, అలాగే వారి తరపున ఎలాంటి పథకాలు అమలు చేయాలో వారు సవివరంగా వివరించారు. అంతేకాకుండా అవన్నీ సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదని వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం వీరిపై చొరవ తీసుకొని వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ మీ శ్రావ్య మెట్రో ఉదయం.